నేనిప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు దానిని తీయాల్సిన అవసరం లేదు, మనకు సమయం లేదు. కానీ ఆయన శాపం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ద్వితీయోపదేశకాండం 27-28 అధ్యాయాలు చూసినట్లయితే ఇశ్రాయేలు గుంపులో ఒక అసాధారణమైనది ఏదో జరుగుతుంది అని కనుగొంటాం. అయితే ఏంటది? ఆ గుంపు విభజింపబడింది. ఆ గుంపులో ఒక భాగమేమో గిరిజమ కొండకు పంపబడ్డారు, మరియు వారు గిరిజమ కొండ నుండి దీవెన వచనాలను అరిచి చెప్పాలి. అవన్నీ ఆజ్ఞను పాటించిన వారిపై పడాల్సి ఉంది. కానీ ఇంకొక భాగాన్ని ఏబాలు కొండ మీదకి పంపారు. అక్కడ వారు ప్రతి శాప వచనాన్ని అరిచి చెప్పాలి. అవన్నీ ఆజ్ఞను ఉల్లంఘించిన వారిపై పడాల్సి ఉంది. మన భయంకరమైన దుర్మార్గాన్ని బట్టి నువ్వు నేను ఏ గుంపుకు చెందాల్సిన వారమో అని మీకు వివరించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. కానీ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యెహోవాకు ఎప్పుడు కలిగి ఉన్న ఒకే ఒక్క సేవకుడు, ఒకే ఒక్క సాక్షి, ఒకే ఒక్క ఛాంపియన్, ఒకే ఒక్క కుమారుడు, ఒక్కడే నిబంధనను పాటించినవాడు. మరియు ఆ నిబంధనను పాటించినవాడు తన సహోదరుల స్థానాన్ని తీసుకున్నాడు. మనది కేవలం తిరుగుబాటుదారులం మరియు నీచంగా నిబంధనను ఉల్లంఘించిన వారమైన మన స్థానాన్ని, కానీ ప్రేమలో తండ్రి యొక్క నిత్య సంకల్పం ప్రకారం నిబంధనను పాటించిన ఆయన నిబంధనను ఉల్లంఘించిన వారి స్థానాన్ని తీసుకున్నాడు మరియు వారి శాపాన్ని అనుభవించాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, కేవలం ద్వితీయోపదేశకాండం 27-28 ఈ 2 లేఖనాలలోకి వెళ్ళి ఇది క్రీస్తుకు ఎలా వర్తిస్తుందో చూపించడానికి దాన్ని బయటకు తీస్తాను. నా మొదటి మాట ఆర్సి స్ప్రోల్ గారి దగ్గర నుంచి తీసుకున్నాను. మిగతాదంతా ద్వితీయోపదేశకాండం నుండి వస్తుంది. ఇప్పుడు వినండి. క్రీస్తు శిలువపై నుండి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని బిగ్గరగా కేక వేసినప్పుడు డాక్టర్ స్ప్రౌల్ అంటారు, తండ్రి ఇలా జవాబిచ్చాడు అని. నీ దేవుడు, నీ దేవుడైన ప్రభువు నిన్ను ఖండించాడు. నీవు వేగముగా నశించు వరకు యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు. నిన్ను తప్పించు వాడెవడును లేకపోవును. మిమ్మును నశింపజేయుటకును సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశము నుండి పెళ్లగింపబడుదువు. పట్టణములో నీవు శపింపబడుదువు, పొలములో శపింపబడుదువు. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడుదువు. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు, సామెతకు, నిందకు నీవు హేతువై ఉందువు. నీవు నాశనం చేయబడు వరకు ఈ శాపాలన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఎలా అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. కామన్ గ్రేస్. దేవుడు ప్రతి ఒక్కరిపై చూపించే సాధారణ కృపను చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. పాపి జీవితంలో ప్రతిరోజు పరలోకం ఈ శాపాల్ని అరుస్తూ ఉండాలి. మీకు అర్థమవుతుందా? మీరు వెళ్ళే ప్రతి స్థలంలో, మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో, మీరు తీసుకునే ప్రతి శ్వాసలో, మీ గుండె కొట్టుకునే ప్రతి స్పందనలో మీ చెవుల్లో పదే 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 ప్రతిధ్వనించే మాట శాపగ్రస్తుడు, 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 శాపగ్రస్తుడు. ఆపై తీర్పు దినాన దేవుని శాపం నిరూపించబడి నరకానికి త్రోసివేయబడినప్పుడు అక్కడ మీరు వినేది శాపగ్రస్తుడు, శాపగ్రస్తుడు, శాపగ్రస్తుడు అని. కాని మన సహోదరుడు, ఆజ్ఞలను పాటించినవాడు, మెస్సయ్య, దేవుని కుమారుడు, విజయుడు, ఛాంపియన్, ఆయన వచ్చి మన స్థానాన్ని తీసుకున్నాడు మరియు ఆయన శాపాన్ని భరించాడు మన స్థానంలో. నేనిక్కడ రాశాను, క్రీస్తు శిలువలో మన పాపాన్ని భరించినప్పుడు ఆయన విగ్రహాన్ని తయారు చేసి రహస్యంగా స్థాపించే మనిషిలా శపింపబడ్డాడు. తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిలాగా శపింపబడ్డాడు. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేసేవాడిలాగా, గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడిలాగా, పరదేశికి తండ్రి లేని వారికి విధవరాలకు న్యాయము తప్పి తీర్పు తీర్చువారిలాగా శపింపబడ్డాడు. ప్రతి విధమైన అనైతికతకు, వక్రబుద్ధికి దోషిలాగా శపింపబడ్డాడు. చాటున తన పొరుగువాన్ని కొట్టువాడిగా, నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొని వాడిగా శపింపబడ్డాడు. వాక్యాన్ని గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడిగా శపింపబడ్డాడు.
మీకు తెలుసా, ఆసక్తికరంగా సామెతల గ్రంథములో కేవలం ఉదాహరణలాగా ఇలా చెప్పబడుతుంది: రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచున్న వాన కోవెలయు దిగకుండునట్లు హేతు లేని శాపము తగలకపోవును. అయితే ఎలా ఈ శాపము కొమ్మపైన దిగింది? ఎందుకంటే కేవలము ఆ కొమ్మ నా స్థానాన్ని, నీ స్థానాన్ని తీసుకుంది మరియు మన పాపాన్ని భరించింది. మరలా చదువుదాం. శాపం కొమ్మపై దిగింది ఎందుకంటే ఆయన స్వభావంలో ఏదో దోషముందని కాదు, లేదా ఆయన పనుల్లో తప్పులున్నాయని కాదు, గాని ఆయన తన ప్రజల పాపాలను మోసాడు మరియు దేవుని న్యాయస్థాన సింహాసనము ఎదుట వారి అక్రమాలను భరిస్తూ నిలిచాడు. అక్కడ ఆయన దయ లేకుండా, రక్షణ లేకుండా మన మీదికి రావలసిన దేవుని తీర్పు అంతటికీ లోనయ్యే స్థితిలో నిలిచాడు. దావీదు ఇలా చెప్పాడు: తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని. ఇంకా నేను శిలువ గురించి ఇలా రాశాను: క్రీస్తుపై ఆరోపింపబడ్డ పాపం దేవుని ముందు పరలోక సేనల ఎదుట బయలుపరచబడింది. ఆయన మనుషుల ఎదుట ప్రదర్శింపబడ్డాడు మరియు దేవదూతలకు, దెయ్యాలకు ఒక దృశ్యంగా మారాడు. ఆయన మోసిన అతిక్రమములు ఆయనకు క్షమింపబడలేదు మరియు ఆయన మోసిన పాపాలు కప్పబడలేదు. ఒక మనిషిపై అతిక్రమము మోపబడనందున అతడు ధన్యుడని లెక్కింపబడితే, మరి క్రీస్తు అపరిమితముగా శాపగ్రస్తుడయ్యాడు ఎందుకంటే మన అతిక్రమములు ఆయన మీద మోపబడినందున. మోయాబులో నిబంధన పునరుద్ధరణలో మనం ఇది వింటాం. అక్కడ ఇశ్రాయేలు జనాంగానికి ఒక హెచ్చరిక ఇవ్వబడింది. అది ఇలా చెప్పబడుతుంది: ఎవరైతే నిబంధనను ఉల్లంఘించారో, ఎవరైతే దేవుని ఆజ్ఞకు అవిధేయులుగా ఉన్నారో వారిని బట్టి చెప్పబడుతుంది. నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వముయు ఆ మనుషుని మీద పొగరాజును, మరియు ఈ గ్రంథంలో రాయబడి ఉన్న శాపాలన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండా తుడిచివేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన నిబంధన శాపాలన్నిటిని బట్టి వానికి కీడు కలుగ చేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి వాని వేరు చేయును. కొన్నిసార్లు నేను వీధులలో ప్రసంగిస్తూ లేదా సాక్ష్యమిస్తున్నప్పుడు ఒక పాపి నా మీద ధైర్యంగా తిరుగుబాటు చేశాడు. నేను చెప్పాను, నువ్వు చాలా ధైర్యవంతుడివి, ఎందుకంటే నువ్వు నుంచున్న గుంపును బట్టి. కానీ తీర్పు దినాన్న నువ్వు శ్రమలు అనుభవించుటకు వేరుపరచబడతావు. నీ మోకాల బలమును నాకు ఆ రోజు చూపించు, ఆ రోజు గర్వించు. సార్, మిమ్మల్ని చూసి నేను భయపడట్లేదు, నా మాట వినండి. మండుచున్న ప్రబలమైన అగ్ని ఎదురుగా చిన్న మైనపు ప్రతిమ వలె నువ్వు ఆయన ఎదుట కరిగిపోతావు. ఇప్పుడు మీరు క్రీస్తు వద్దకు పరిగెత్తితే తప్ప మీ తరపున న్యాయవాదిగా ఎవ్వరునూ లేరు. ఒక లేఖనం ఉంది, అహరోను ఆశీర్వాదం. అది చాలా అద్భుతమైనది. కానీ మరలా మనం కొన్నిసార్లు ముఖ్య విషయాన్ని మిస్ అవుతాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. మనం వీటిల్ని దేవుని ప్రజలకు బోధిస్తాం. ఇది అసాధ్యము అని వారికి చెప్పకుండానే, ఎలా ఇది దేవుడు పాపులకు చేయగలడు, మరియు అది కేవలం ఎందుకంటే ఆ శిలువ పైన యెహోవా నుండి అలాంటి ఆశీర్వాదం పొందటానికి అర్హుడైన ఏకైక వ్యక్తే మన శాపాన్ని మోసాడు కాబట్టి, తద్వారా మనం ఆశీర్వదించబడతామని. మనకున్న సమయాన్ని బట్టి ఇప్పుడు మనం గెస్తమనే తోటకు వెళ్దాం. ఇది 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 ఒక ట్రావెస్టీ.